జర్నలిస్టులకి, మీడియాకి సంబంధించి ప్రతి సంవత్సరం రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని చెప్పి ఫ్రెంచ్ సంస్థ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇస్తారు. అంటే ఏ దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉంది, పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది అనే దాని మీద ఇది ఉంటుందన్నమాట ఈ మొత్తం రిపోర్టు. దీనిలో మనం చూస్తే కనుక దాదాపు 180 కంట్రీలకు ఈ సంవత్సరం రిపోర్ట్ ఇచ్చారు. దీనిలో 5 పాయింట్స్ ఉంటాయన్నమాట. జర్నలిస్టుల సేఫ్టీ సెక్యూరిటీ దగ్గర నుంచి, డెమోక్రటిక్ రైట్స్ దగ్గర నుంచి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 5 పాయింట్స్ వెరీ సీరియస్ టు గుడ్ వరకు ఉంటాయన్నమాట. వెరీ సీరియస్, గుడ్, డిఫికల్ట్ అని చెప్పి. ఈ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ వాళ్ళు ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని 2002 నుంచి పబ్లిష్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా మంచి ప్రెస్ ఫ్రీడమ్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారనమాట. నెదర్లాండ్స్ కావచ్చు, ఎస్తోనియా కావచ్చు, ఈ దేశాలకి. ఫ్రాన్స్ చూస్తే 25th స్థానంలో ఉంది. అమెరికా చూస్తే 64th పొజిషన్లో ఉందన్నమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికాలో ప్రెస్ ఫ్రీడమ్ బాగా తగ్గిపోయింది అంటున్నారనమాట. అదేవిధంగా భారతదేశంలో కూడా ప్రెస్ ఫ్రీడమ్ ఈ సంవత్సరం 157th ర్యాంక్ వెళ్ళిపోయిందనమాట. ఈ ఇండెక్స్ ఎలా మెజర్ చేస్తున్నారు అనే దాని మీద మాత్రం చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.